ఇక ఇప్పుడు బడ్జెట్ సంగతి మావాడు బీజేపీని చూపుతాను కదా మా రాధాకృష్ణ. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని ఎవనో ఒక సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఈడ తెలంగాణలో అంతో ఇంతో బీజేపీ వాళ్ళు సై అంటారు. సో వాళ్ళ సపోర్ట్ తీసుకుండు మా రాధాకృష్ణ. ఇక ఇక్కడ బీజేపీకి అనుకూలంగా ముచ్చట రాజు మొత్తం ఏమేమి రాజు చూడరా. సుంకాలకు జంకం ఆత్మనిర్భర శంఖం. ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేసిరట. మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాలకు ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మామూలుగా అయితే బడ్జెట్ లో వాటికి తాయిలాలు ప్రకటిస్తారు, పథకాలు నిధులు కూడా పారిస్తారు. కానీ ఎన్నికల్లో గెలుపునకు వేరే వ్యూహాలు ఉండడంతో ఆర్థిక మంత్రి నిర్మల ఈసారి రాజకీయ లబ్ధికి సోటు ఇవ్వలేదు. ఆర్థిక ఏమంటారుగా ఈ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో హామీలు అమలు చేస్తూ ఉంటారు, తాయిలాలు ఇస్తూ ఉంటారు. ఫైనల్ గా ఆయా ఎన్నికల్లో బీజేపీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఏ పార్టీ అని చేస్తుంటది. కానీ ఈసారి చేయలేదు, రాజకీయ లబ్ధికి తావియలేదు ఈ బడ్జెట్లో అని చెప్పేసి తెల్లం చేసిరట. అది ఫస్ట్ పాయింట్. ఇంకా మిగతా విషయాలు ఉన్నాయి. ఇక కస్టమ్స్ తగ్గింపు, ఎగుమతులు పెంచే వ్యూహాలట. దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్స్ పార్కులట. రేర్ ఎర్త్ మినరల్స్ క్యాడర్లు ఏపీకి ఒకటిచ్చిరంట. 2047 నాటికి 47 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే అట. మూలధన వ్యయం 1,00,000 కోట్లు పెంపట. నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం. సెమీ కండక్టర్ పరిశ్రమకు 40,000 కోట్లు. 2,00,000 కోట్ల మేర తగ్గిన పన్ను వసూలు. పలు పథకాలకు కేటాయింపులో కోతలు పెట్టారు. 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఎస్టీటీ దెబ్బ, సెన్సెక్స్ 1,546 పాయింట్లు పతనమైందని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పత్రికలో ఉన్న ఏకైక వార్త బడ్జెట్ సంబంధించిన విషయం. ఇప్పుడు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాళ్ళ స్టేట్మెంట్స్ వచ్చినాయి. పెరిగిన ధరలు దేంటో, తగ్గినది ఏంటో కానీ ఇక్కడ రాశారు. పెరిగినవి వచ్చేసి ఖరీదైన వాచీలు, ఆల్కహాలు, కాఫీ మిషన్లు, వీడియో గేమ్స్ విడి విభాగాలు, అమోనియం, నైట్రో ఫాస్ఫరేట్ ఫర్టిలైజర్స్, నాఫ్తా ఇవి పెరిగినాయి. తగ్గినవి వచ్చేసి 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, 7 అరుదైన వ్యాధుల ఔషధాలు, ఆహారం, విదేశీ పర్యాటక ప్యాకేజీలు, విదేశీ విద్య, మైక్రోవేవ్ ఓపెన్స్ విడి విభాగాలు, లెదర్ ఉత్పత్తులు, క్రీడా పరికరాలు, సోలార్ గ్లాస్ తయారీలో వాడే ముడి సరుకు, టీవీ ఎక్విప్మెంట్. సో ఈ 17 రంగాల్లో రేట్లు తగ్గబోతున్నాయి. ఈ పైన ఉన్న వాటిలో రేట్లు పెరగబోతున్నాయి. నరేంద్ర మోదీ గారు మరి మన 3 కులాలు, 3 మతాలు, 3 జాతుల హైబ్రిడ్ పిల్లగాని మాటలు 2 చూద్దాం. ఇక్కడ నిర్మలా గారు పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు పేదలు, నిస్సహాయులకు అండగా ఉండడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం 3 కర్తవ్యాలను నిర్దేశించుకున్నాం. అవి ఉత్పాదక ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని పెంచడం, సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం, వనరులను, అవకాశాలను అన్ని కుటుంబాలు, వర్గాలు, రంగాలకు అందుబాటులో ఉండేలా చూడడం, తద్వారా సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధించడం లక్ష్యంగా మరి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పేసి ఆమె స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. తర్వాత మన మోదీ గారు వచ్చేసి సంస్కరణ కంటే కొత్త శక్తి తెచ్చినట. కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకం, 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది, వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గదర్శనం చేస్తుంది. నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఓ రికార్డు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బడ్జెట్ ఊతమిస్తుంది. సంస్కరణల ఎక్స్ప్రెస్ ను ఇది కొత్త శక్తిని ఇస్తుందని చెప్పేసి మోదీ గారు మాట్లాడారు. మన మునగాడైన హైబ్రిడ్ పిల్లగాడు సంక్షోభాలపై పట్టింపేది ఏది 88 కావచ్చు 99. దేశవ్యాప్త వాస్తవ సంక్షోభాలను కేంద్ర బడ్జెట్ పట్టించుకోలేదు. యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగంలో పతనమై తెలంగాణ కూడా గదే అడుగుతుంది. మందికి నీతులు లేకపోతే మనం పతితులం కావాలి. రాహుల్ గాంధీ తెలంగాణలో ఏంటి కట్టలు కడతాను ఉద్యోగాలు, మరి అశోక్ నగర్ కు పోయి ఏం ఈతలు పడ్డరు, మరి ఎదకాడికి వచ్చినా అని అడుగుతురు. మనకు నైతిక విలువలు అంటే ఫస్ట్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారట. రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారని పట్టించుకుంటలేరట. తెలంగాణ రాష్ట్ర రైతాంగం చెప్పాలి ఆ ముచ్చట. సిగ్గుంటే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి రైతుల కష్టాలు చూసి అప్పుడు చెప్పాలి డైలాగ్.
యూరియా బస్తాలు లేక హరికోస పడుతున్నారు. 10,000 కాదు, మా అమ్మ ముఖం పెట్టి 15,000 ఇస్తా అని చెప్పారు. ఇంకో మీ తల్లి ముఖం పెట్టిడు. సోనియా గాంధీ ముఖం పెట్టి అడిగిరు. సోనియా గాంధీ చెప్తే శిలాశాసనం అండి ఒక లంగా చింతపండు మల్లేశ పటేల్ గారు. మరి శిలాశాసనాలు ఎక్కడ పోయినాయి? రాహుల్ గాంధీ ఎక్కడ పోయిను? రేవంత్ ఎక్కడ పోయిను? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయింది? మా రైతులకు యూరియా బస్తాలు ఎందుకు ఇస్తలేరు? నీ గుజ్జులో ఏమో దాముంటే తెలంగాణకు వచ్చి మాట్లాడు. అది లేదులే. కానీ ఇక కుటుంబాల గృహ పొదుపు తగ్గిపోయింది, ప్రపంచ దేశాల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని విస్మరించాడు అని చెప్పేసి, ఇది ప్రపంచంకి వెళ్ళి మన ఇట్లా పోయి వంగవాడితే ఎదురు దెబ్బలు తగులుతాయి, ఇట్లా పోయి వంగవాడితే అప్పుడు తగలే. సో మొత్తానికి అయితే ఇది ఇంతవరకు ముచ్చట రాశారు. హైదరాబాద్ స్పెషల్ ఎపిసోడ్ ఇక్కడ రిచ్ చేసారు. హైదరాబాద్ హై స్పీడ్ అట రాష్ట్రానికి 33 బాలికల హాస్టల్ ఇచ్చిరు. ఎన్ని? 33 బాలికల హాస్టల్. యావరేజ్ వేసుకోరా, ఒక హాస్టల్కు 10 కోట్లు వేసుకోరు, ఓ పక్కన 0 పెట్టుకోవచ్చుగా, 330 కోట్లు వేసుకోవచ్చు యావరేజ్గా. అంటే ఏమి ఇయ్యలేదు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వాన్ని, స్పెషల్ గా ఇయ్యాలట, వీళ్ళకి ఇయ్యలేదని బాధపడతారు. నేనేమంటానా, 29 రాష్ట్రాల్లో ఎవడు గుడ్డోడు మెల్లకనడు ఎవరినెట్లుండు అన్ని చూసుకొని ఇస్తుంటారు అని చెప్పిన. లేదు, ఒకవేళ దాన్ని మేము విమర్శించాలి అంటే మరి తెలంగాణలో 119 నేరాల్లో కొడంగల్కి ఎన్ని పోతున్నాయి, మాకు కూడా గంజాయి కావాలి, లెక్కలు ఎంచుదామా అంటున్నా. లత్కోరు పంచాయతీలకు కూడా మనం కూడా పెట్టొచ్చు కదా అని అడిగిన. సో ఇప్పుడు తెలంగాణకి ఏమి ఇయ్యలేదు కేంద్రం అంటారు వాళ్ళు. సో 33 బాలికల హాస్టలు రాష్ట్రానికి వస్తున్నాయి. పన్నులు సుంకాల్లో 0.72% మేర పెరిగిన వాటి ద్వారా రాష్ట్రానికి 33,180.78 కోట్ల ఆదాయం వస్తుంది. సెమీ కండక్టర్ల మిషను, మెడికల్ టూరిజం హబ్బు ఊసేలేదు. రాష్ట్రం విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు లేదు. మీరు విజ్ఞప్తులు ఇస్తున్నామని ఏతులు వాడి మీరు ఆడికి పోయి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళ ముందర మోకరితానికి పోయినాం కదా, ఇజ్జత్ పోతుందని చెప్పేసి ఒక కాగితం చూస్తే దాన్ని దేక్తారా? మీరు ప్రజల కోసం నిస్వార్థంగా పోతే దాని లెక్క 60 సార్లు 70 సార్లు వచ్చింది ఢిల్లీకి, అలా 50 సార్లు సోనియా గాంధీ ఇంటికి రాహుల్ గాంధీ ఇంటికి వేయండి. ఏం పిక్తారు వేయండు? పోయిన వాళ్ళు కాగితం ఇచ్చిరాను ఏతులవాడ, కాగితం ఇచ్చిరాను ఏతులవాడ. మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారు? మరి రాజన్న అంటుండు బిల్లులు ఇస్తలేవు కాంట్రాక్టర్లు కానీ, మరి నువ్వేం బిగిస్తలేవు? వాళ్ళ చూపిస్తావు, నీ కాగితాలు ఇస్తున్నా, నన్ను దేక్తలేరు అంటున్నావు కదా. మరి 119 మంది ఎమ్మెల్యేలు నువ్వు సన్నాసివని ప్రపంచ బ్యాంకు లెక్కలు రాస్తున్నారు, మరి నువ్వు కూడా ఏం బిగిస్తలేవని. మనం పత్తికోతలం అయితే మందికి నిధులు చెప్పొచ్చు, మన సొక్కమైన మనం కట్టలు కట్టి 119 మంది ఎమ్మెల్యేలకు మనం నిధులు ఇస్తున్నావా? అది అంతే కదా, నువ్వు గంతే. ఆయన దేశం ఇది రాష్ట్రం గంతే కంపారిజన్ చేస్తున్నా నేను కూడా. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణేలకు హై స్పీడ్ రైలు 300 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో. మరి ఇప్పుడంతా లేదు కదా, అట్లా రాసి 320 కిలోమీటర్ స్పీడ్తో పోయే రైలు ఇప్పుడైతే టైం కావాలి, బడ్జెట్ అయితే కేటాయించారట. ఇది వార్త. ఇక మన మంత్రి గారి పత్రిక సబ్కా నిరాశ్. తెలంగాణలో 119 సబ్కా నిరాశే. అట్లీస్ట్ మన వివేక్ వెంకటస్వామి మంత్రి గారు అయ్యారు కూడా ఏం లేదు, మనకు లేదు, పైసలు లేవు, మమ్మల్ని కోసుక తిన్నా లేవు, చంపినా లేవు. మరి మీరేం బీకిస్తారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణ పల్లికి ఏమి ఇస్తారంటే ఇంత లావు గాడిద కూడా ఇస్తారంటారు జనాలు. ఇంత లావు కాదు, ఇంత లావు వేసుకోవచ్చు. మరి మీరేమైనా కళ్ళు కడితే కదా మందికి నిధులు చెప్పుతందుకు. మీరు సక్కమైన కాకపోతే ఏ రంగాన్ని మెప్పించని బడ్జెట్, రైతులకు రాలేదు, నిరుద్యోగులకు రాలేదు, మహిళలకు 20,000 రాలేదు, ఇటు పోతే ముసలిలకు పింఛన్ రాలేదు, ఎవరికి ఏమి రాలే. అన్నిట్లలో అన్ని రంగాల గురించే మాట్లాడదాం మనం కూడా. స్పెషల్గా వీళ్ళకి రాలేదా? ఉన్నది చెప్పండి, తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ ఏం ప్రకటించలే, దేశంతో పాటుకి ఇచ్చారు. ఒక రైలు ఒకటే సపరేట్గా అనుకుంటా. దాన్ని వీళ్ళు ఏమంటారు, లేదు అట్లెట్ట ఇట్టెట్ట అంటారు. ఒరే బై, దేశంలో 29 రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి ఒక తీసుకుడు. ఈ బడ్జెట్ ఏ రాజకీయ ప్రలోభాలకు లేకుండా ఉందని వాళ్ళే రాస్తారు. మరి ఇప్పుడు ఎవరి అవసరాలు తగ్గట్టుగా ఎవరి పనులు తగ్గట్టు వాళ్ళకి ఇస్తా ఉండరు. మరి నువ్వు ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్లు బడ్జెట్ ఉంది, 2 సార్లు ప్రవేశపెట్టినావు. మరి మా పైసలు మాకు ఏ పార్టీ ఖర్చు పెట్టినా నేను అడుగుతున్నాం.
అడగాలి కదా మనం కూడా. సో మనం సకమైన అయితే మందికి నీతులు చెప్పవచ్చు, మనమే పెద్ద దొంగలం, మనం మందికి నీతులు చెప్పుడేంది?